శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపించబడను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ఎటువంటి సమస్యలకైనా సరే ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును. ఫోన్ నంబర్ 8074513343. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. కుంభరాశి వారికి అదృష్ట యోగం పట్టబోతుంది. ముఖ్యంగా రాబోయేటువంటి 4, 5, 6 తేదీలలో అతిపెద్ద శుభవార్తలు ఒకేసారి వినబోతున్నారు. అంతేకాదు జెట్ స్పీడ్లో దూసుకొస్తున్నాయనే చెప్పుకోవచ్చు. ఏంటా శుభవార్తలు? కుంభరాశి వారికి ఏ విధంగా అవి అనుకూలంగా ఉండబోతున్నాయి? వాళ్ళు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలేంటి? పరిహారాలేంటి? అలాగే వీళ్ళు తీసుకోవలసినటువంటి చర్యలేంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం కుంభరాశి వారి యొక్క ఆర్థిక స్థితిగతులు ఏమాత్రం బాగోలేవు. చేసేటువంటి ప్రతి పనిలో కూడా వెనక్కి వెళ్ళిపోవడం, తీసుకునే నిర్ణయాల్లో అపజయాలు ఎదురుకావడం, ఇక సాక్షిని అలాగే వీరి యొక్క మనస్సాక్షిని ఇబ్బందులకు గురి చేసుకునేటువంటి అవకాశం ఉంది. తీసుకున్నటువంటి ప్రతి పనుల్లో కూడా ఇబ్బందులు తలెత్తడంతో తీవ్రమైనటువంటి అసహనంతో కుంభరాశి వారు ఉన్నారనే చెప్పుకోవచ్చు. అటువంటి కుంభరాశి వారికి మంచి రోజులు రాబోతున్నాయి. ముఖ్యంగా రేపు అంటే 4, 5, 6 ఈ 3 రోజుల్లో ఓ వ్యక్తి వల్ల లేదా ఓ యొక్క స్త్రీమూర్తి వల్ల మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు 3 శుభవార్తలు ఒకేసారి వినేటువంటి అవకాశాలున్నాయి. వీరిపై ఉన్నటువంటి చెడు దృష్టి, చెడు ప్రభావాలు ఏ విధంగా ఉన్నప్పటికీ ఈ యొక్క వచ్చేటువంటి 3 రోజులు మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా వ్యాపారపరమైనటువంటి విషయాల్లో గానీ, లేదా మీ యొక్క ఆర్థిక స్థితిగతులు గానీ, ఎప్పటినుంచో ఉన్నటువంటి కోర్టు సమస్యలు, తగాదాలు గానీ ఒక్కసారిగా తీరబోతున్నాయి. అటువంటి సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టబోయేటువంటి ఈ యొక్క రాశి వారిగా చెప్పవచ్చు. ముఖ్యంగా కుంభరాశి వారికి సంబంధించినటువంటి ప్రతి విషయంలో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇక చూడబోతున్నారు. అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో పెను మార్పులు కూడా చోటు చేసుకోబోతున్నాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగంలో ఇక పదోన్నతి అనేది కూడా త్వరలో రాబోతుంది. ఇక పెళ్లి విషయంలో ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి ఈ యొక్క నిరాశ అనే చెప్పుకోవచ్చు. గత కొన్ని రోజులుగా మీరు తీవ్రంగా శ్రమించినప్పటికీ ఈ యొక్క నెలలో కాకుండా వచ్చేటువంటి సంవత్సరం వచ్చేటువంటి ఈ ఏళ్లలోనే మీకు పెళ్లి అయ్యేటువంటి అవకాశాలు కొంతమందికి ఉండవచ్చు. వారి వారి నక్షత్రాన్ని రీత్యా లేదా వారి వారి జన్మజాతక రీత్యా ఇక వీరి యొక్క వివాహ అనుభవాలనేది లేదా జాతక చక్రం ప్రకంగా చెప్పవచ్చు. అలాగే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలో పెను మార్పులు ఏ విధంగా సంభవించబోతున్నాయో చూద్దాం. ముఖ్యంగా ఎవరైతే ఇక అన్నదమ్ములు లేదా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు, ఇబ్బందులు తలెత్తుతున్నాయో వారు మర్చిపోకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకున్నట్లయితే శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి ఇక విషయాలు ఒక్కసారిగా తొలగిపోయేటువంటి అవకాశాలున్నాయి. చిన్న చిన్న తప్పులు లేదా కుటుంబ సభ్యులు చేసినటువంటి చిన్న చిన్న ఇబ్బందుల వల్ల మీ పేరు పోగొట్టుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. అంతేకాదు ఈ రాశి వారికి సంబంధించినటువంటి ప్రతి విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుకునే అవకాశం కావాలి అంటే జ్ఞానం వృద్ధి ఈ యొక్క రాశి వారు చేసుకునేటువంటి అవకాశం ఉంది. గృహమును విడిచి ఇతర చోట్ల నివసించాల్సిన అవసరం రావటం, చిన్న చిన్న అనారోగ్య సమస్యలను వీరిని ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశాలు ఈ యొక్క ఫలితాల్లో గోచరిస్తున్నాయి. అంతేకాదు ఈ యొక్క మాసంలో స్థిరాస్తి సంబంధ క్రయ విక్రయాలు చేయటం వాయిదా వేయటం మంచిది. అంటే భూకు సంబంధించినటువంటి ఇక ఏదైనా వివాదం కానీ లేదా చిన్న చిన్న గొడవలు ఉన్నట్లయితే వాటిని వచ్చే నెలలో మీరు పరిష్కరించేటువంటి ప్రయత్నాలు చేస్తే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందవచ్చు. ఈ రాశి వారికి కొంతమందికి మానసిక వేదన, గుండె, ఊపిరితిత్తుల సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. గుజుడు, అర్ధాష్టమ సంచార ప్రభావాన్ని అధిగమించేందుకు ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుకోవచ్చు. అంతేకాదు కొత్త ప్రణాళికలకు దూరంగా ఉండండి. ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి పనిలో కానీ ఈ వ్యాపారంలో కానీ కొత్త ప్రణాళికలు ఇక మీరు చేయడం ద్వారా ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశాలు ఉండవచ్చు. స్నేహితుల నుంచి, కుటుంబ సభ్యుల నుంచి పూర్తిగా ఈ యొక్క మద్దతు అన్ని ప్రయత్నాల్లో విజయం పొందుకునేటువంటి అవకాశం మీకు దోహదపడేటువంటి అవకాశం ఉంటుంది. సంప్రద సంపద సృష్టిని అలాగే వృద్ధిని సూచిస్తుంది. ఆర్థిక సమస్యల నుంచి త్వరలోనే బయటపడేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఉండవచ్చు. జీవితం ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సంతృప్తికరమైనటువంటి ఆదాయాన్ని, వృద్ధిని పొందుకునేటువంటి అవకాశం, జీవిత భాగస్వామితో మీ యొక్క సంబంధం కూడా మధురంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత లభించేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. మీ సంకల్ప శక్తిని పెంచుతుంది. మీ సోదరులు మరియు స్నేహితులు మీ బలానికి మూల స్తంభాలుగా ఉండేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉందనే చెప్పవచ్చు. అలాగే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయాన్ని దర్శించడం ద్వారా శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఉండవచ్చు. దూర ప్రయాణాలు చేయవలసిన రావడం ఈ యొక్క రాశి వారికి ఉండవచ్చు. అలాగే
ద్విచక్ర వాహనాలపై దూర ప్రయాణాలు చేసినట్లయితే కొంతవరకు మీకు వాహన ప్రమాదం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ ఇక మీరు ముందుకు వెళ్ళినట్లయితే శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు. అలాగే కుంభరాశి వారు 8 అంకెలు అదృష్ట సంఖ్యగా చెప్పుకొని ఆకుపచ్చ రంగును మీకు అనుకూలమైనటువంటి ఫలితాలుగా ఈ యొక్క 4, 5, 6 తేదీలలో శుభ ఫలితాలను పొందుకోవచ్చు. అలాగే మీకు సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా సరే మీరు ఆ లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేపించుకోవడం ద్వారా శుభ ఫలితాలను పొందుకుంటారనేది మాత్రం మర్చిపోవద్దు. ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకంలో ఓ వ్యక్తి యొక్క పరిచయం మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తి మీకు త్వరలోనే పరిచయం అయ్యేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. అయితే కుంభరాశి వారు కొన్ని మిస్టేక్‌లు అలాగే తప్పులు చేయకుండా ఉండడానికి ప్రయత్నాలు చేయండి. ముఖ్యంగా అప్పుల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఇవ్వడం గానీ, తీసుకునేటువంటి ప్రయత్నాలు చేసినట్లయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులను మీరు అధిగమించేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఖచ్చితంగా ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు. అటువంటి విషయాల్లో 1కి 2 సార్లు ఆలోచించి తగు నిర్ణయాలు తీసుకున్నట్లయితే శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశాలు ఉండవచ్చు. అందరికీ నమస్కారం. ఛానల్‌లోకి స్వాగతం అండి. కుంభరాశి వారికి అదృష్ట యోగం పట్టబోతుంది. ముఖ్యంగా రాబోయేటువంటి 4, 5, 6 తేదీలలో అతిపెద్ద శుభవార్తలు ఒకేసారి వినబోతున్నారు. అంతేకాదు జెట్ స్పీడ్‌లో దూసుకొస్తున్నాయనే చెప్పుకోవచ్చు. ఏంటా శుభవార్తలు? కుంభరాశి వారికి ఏ విధంగా అవి అనుకూలంగా ఉండబోతున్నాయి? వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలేంటి? పరిహారాలేంటి? అలాగే వీళ్ళు తీసుకోవాల్సినటువంటి చర్యలేంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం కుంభరాశి వారి యొక్క ఆర్థిక స్థితిగతులు ఏమాత్రం బాగోలేవు. చేసేటువంటి ప్రతి పనిలో కూడా వెనక్కి వెళ్ళిపోవడం, తీసుకునే నిర్ణయాల్లో అపజయాలు ఎదురుకావడం, ఇక మనస్సాక్షిని అలాగే వీరి యొక్క మనస్సాక్షిని ఇబ్బందులకు గురి చేసుకునేటువంటి అవకాశం ఉంది. తీసుకున్నటువంటి ప్రతి పనుల్లో కూడా ఇబ్బందులు తలెత్తడంతో తీవ్రమైనటువంటి అసహనంతో కుంభరాశి వారు ఉన్నారనే చెప్పుకోవచ్చు. అటువంటి కుంభరాశి వారికి మంచి రోజులు రాబోతున్నాయి. ముఖ్యంగా రేపు అంటే 4, 5, 6 ఈ 3 రోజుల్లో ఓ వ్యక్తి వల్ల లేదా ఓ యొక్క స్త్రీమూర్తి వల్ల మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు 3 శుభవార్తలు ఒకేసారి వినేటువంటి అవకాశాలున్నాయి. వీరిపై ఉన్నటువంటి చెడు దృష్టి, చెడు ప్రభావాలు ఏ విధంగా ఉన్నప్పటికీ ఈ యొక్క వచ్చేటువంటి 3 రోజులు మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా వ్యాపారపరమైనటువంటి విషయాల్లో గానీ, లేదా మీ యొక్క ఆర్థిక స్థితిగతులు గానీ, ఎప్పటినుంచో ఉన్నటువంటి కోర్టు సమస్యలు, తగాదాలు గానీ ఒక్కసారిగా తీరబోతున్నాయి. అటువంటి సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టబోయేటువంటి ఈ యొక్క రాశి వారిగా చెప్పవచ్చు. ముఖ్యంగా కుంభరాశి వారికి సంబంధించినటువంటి ప్రతి విషయంలో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇక చూడబోతున్నారు. అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో పెను మార్పులు కూడా చోటు చేసుకోబోతున్నాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగంలో ఇక పదోన్నతి అనేది కూడా త్వరలో రాబోతుంది. ఇక పెళ్లి విషయంలో ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి ఈ యొక్క నిరాశ అనే చెప్పుకోవచ్చు. గత కొన్ని రోజులుగా మీరు తీవ్రంగా శ్రమించినప్పటికీ ఈ యొక్క నెలలో కాకుండా వచ్చేటువంటి సంవత్సరం వచ్చేటువంటి ఈ ఏళ్లలోనే మీకు పెళ్ళయ్యేటువంటి అవకాశాలు కొంతమందికి ఉండవచ్చు. వారి వారి నక్షత్రాన్ని రీత్యా లేదా వారి వారి జన్మజాతక రీత్యా ఇక వీరి యొక్క వివాహ అనుభవాలనేది లేదా జాతక చక్రం ప్రకంగా చెప్పవచ్చు. అలాగే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలో పెను మార్పులు ఏ విధంగా సంభవించబోతున్నాయో చూద్దాం. ముఖ్యంగా ఎవరైతే ఇక అన్నదమ్ములు లేదా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు, ఇబ్బందులు తలెత్తుతున్నాయో వారు మర్చిపోకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకున్నట్లయితే శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి ఇక విషయాలు ఒక్కసారిగా తొలగిపోయేటువంటి అవకాశాలున్నాయి. చిన్న చిన్న తప్పులు లేదా కుటుంబ సభ్యులు చేసినటువంటి చిన్న చిన్న ఇబ్బందుల వల్ల మీ పేరు పోగొట్టుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. అంతేకాదు ఈ రాశి వారికి సంబంధించినటువంటి ప్రతి విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుకునే అవకాశం కావాలి అంటే జ్ఞానం వృద్ధి ఈ యొక్క రాశి వారు చేసుకునేటువంటి అవకాశం ఉంది. గృహమును విడిచి ఇతర చోట్ల నివసించాల్సిన అవసరం రావటం, చిన్న చిన్న అనారోగ్య సమస్యలను వీరిని ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశాలు ఈ యొక్క ఫలితాల్లో గోచరిస్తున్నాయి. అంతేకాదు ఈ యొక్క మాసంలో స్థిరాస్తి సంబంధ క్రయ విక్రయాలు చేయటం వాయిదా వేయటం మంచిది. అంటే భూకు సంబంధించినటువంటి ఇక ఏదైనా వివాదం గానీ లేదా చిన్న చిన్న గొడవలు ఉన్నట్లయితే వాటిని వచ్చే నెలలో మీరు పరిష్కరించేటువంటి ప్రయత్నాలు చేస్తే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందవచ్చు. ఈ రాశి వారికి కొంతమందికి మానసిక వేదన, గుండె, ఊపిరితిత్తుల సమస్యలు వచ్చేటువంటి అవకాశాలుంటాయి. కుజుడు అర్ధాష్టమ సంచార ప్రభావాన్ని అధిగమించేందుకు ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుకోవచ్చు.
అంతేకాదు కొత్త ప్రణాళికలకు దూరంగా ఉండండి. ఎప్పటినుంచో చేస్తున్నటువంటి పనిలో గాని, ఈ వ్యాపారాల్లో గాని కొత్త ప్రణాళికలు ఇక మీరు చేయడం ద్వారా ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశాలు ఉండవచ్చు. స్నేహితుల నుంచి, కుటుంబ సభ్యుల నుంచి పూర్తిగా ఈ యొక్క మద్దతు అన్ని ప్రయత్నాల్లో విజయం పొందుకునేటువంటి అవకాశం మీకు దోహదపడేటువంటి అవకాశం ఉంటుంది. సంప్రద సు సంపద సృష్టిని అలాగే వృద్ధిని సూచిస్తుంది. ఆర్థిక సమస్యల నుంచి త్వరలోనే బయటపడేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఉండవచ్చు. జీవితం ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సంతృప్తికరమైనటువంటి ఆదాయాన్ని, వృద్ధిని పొందుకునేటువంటి అవకాశం, జీవిత భాగస్వామితో మీ యొక్క సంబంధం కూడా మధురంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత లభించేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. మీ సంకల్ప శక్తిని పెంచుతుంది. మీ సోదరులు మరియు స్నేహితులు మీ బలానికి మూల స్తంభాలుగా ఉండేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉందనే చెప్పవచ్చు. అలాగే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయాన్ని దర్శించడం ద్వారా శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఉండవచ్చు. దూర ప్రయాణాలు చేయవలసిన రావడం ఈ యొక్క రాశి వారికి ఉండవచ్చు. అలాగే ద్విచక్ర వాహనాలపై దూర ప్రయాణాలు చేసినట్లయితే కొంతవరకు మీకు వాహన ప్రమాదం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ ఇక మీరు ముందుకు వెళ్ళినట్లయితే శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు. అలాగే కుంభరాశి వారు 8 అంకెను అదృష్ట సంఖ్యగా చెప్పుకొని ఆకుపచ్చ రంగును మీకు అనుకూలమైనటువంటి ఫలితాలుగా ఈ యొక్క 4, 5, 6 తేదీలలో శుభ ఫలితాలను పొందుకోవచ్చు. అలాగే మీకు సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా సరే మీరు ఆ లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేపించుకోవడం ద్వారా శుభ ఫలితాలను పొందుకుంటారనేది మాత్రం మర్చిపోవద్దు. ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకంలో ఓ వ్యక్తి యొక్క పరిచయం మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తి మీకు త్వరలోనే పరిచయం అయ్యేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. అయితే కుంభరాశి వారు కొన్ని మిస్టేక్‌లు అలాగే తప్పులు చేయకుండా ఉండడానికి ప్రయత్నాలు చేయండి. ముఖ్యంగా అప్పుల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఇవ్వడం గానీ, తీసుకునేటువంటి ప్రయత్నాలు చేసినట్లయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులను మీరు అధిగమించేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఖచ్చితంగా ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు. అటువంటి విషయాల్లో 1కి 2 సార్లు ఆలోచించి తగు నిర్ణయాలు తీసుకున్నట్లయితే శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశాలు ఉండవచ్చు.